హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఇప్పుడైతే ఇన్వాల్ పార్క్ అయితే వెళ్తున్నాము. సో మార్నింగ్ 8:30కి మాకు క్రకోవ్లోని నుండి బస్ అయితే ఉంది. సో ఇప్పుడైతే బస్ స్టాప్ కి రీచ్ అయ్యాము. సో టికెట్ కౌంటర్ దగ్గర టికెట్స్ పర్చేజ్ చేద్దామని అడిగాము, కానీ వాళ్ళు డైరెక్ట్ గా బస్ లోనే మీరు టికెట్స్ పర్చేజ్ చేయాలి, ఇక్కడ మేము అమ్మము అని చెప్పారు. సో మాకు A2 బస్ స్టాప్ ఉంటుందన్నమాట. ఆ బస్సు ఆగే ప్లేస్ లో అక్కడికి వెళ్ళాము. ఆల్రెడీ బస్ అయితే వచ్చింది. బస్ నంబర్ A40 మాత్రమే ఇన్వాల్ పార్క్ అయితే వెళ్తుంది. ఎవ్రీ 2 అవర్స్కి ఒక బస్ అయితే ఉంటుంది, కానీ మేము ఎర్లీ మార్నింగ్ వెళ్తే కొంచెం ఫాస్ట్గా వెళ్ళి అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని చూసుకోవచ్చు అని మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాము. క్రకో నుండి ఇన్వాల్ పార్క్కి 2 అవర్స్ జర్నీ ఉంటుంది. సో మనీషాకి అయితే టికెట్ ఛార్జ్ చేయలేదు 6 years కాబట్టి, అండ్ మా ముగ్గురికి మాత్రమే టికెట్ ప్రైస్ ఛార్జ్ చేశారు. బస్ జర్నీని ఇంతకు ముందు ఎనర్జల్ ఇండియా వెళ్ళినప్పుడు కూడా చేసాం కాబట్టి పిల్లలకి బాగానే ఇష్టము. సో ఎలాంటి ట్రబుల్ అయితే ఉండదు. అండ్ ఈ బస్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. స్టార్టింగ్లోనే 4 సీట్స్ అయితే ఉన్నాయి. సో అందరం ఈ 4 సీట్లో కూర్చున్నాము. ఈరోజు వెదర్ కండిషన్ అయితే బాగలేదు, వర్షం అయితే పడింది మార్నింగ్ నుంచి, అండ్ ఫుల్ వర్షం ఉందన్నారు. కానీ ఇంకా పిల్లలు హాలిడే కదా, ప్రామిస్ చేసాం వెళ్తామని చెప్పేసి, అందుకే తీసుకొని వెళ్తున్నాము. సో ఈ వెదర్ని నమ్ముకోవడానికి లేదులే, ఎర్లీ మార్నింగ్ కాబట్టి వర్షం పడలేగా ఉంది, తర్వాత వెదర్ చేంజ్ అయిపోతుందిలే, అక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాము. కానీ జర్నీ మొత్తం చూస్తుంటే ఫుల్ వర్షం పడేలాగే ఉంది, ఆ మేఘాలు అవన్నీ చూస్తుంటే. సో ఇక్కడ చూసారా మేము సో ఇప్పుడే స్ట్రాబెర్రీ ఫార్మ్ క్రాస్ అయ్యి వెళ్తున్నాము. సో మన వీడియో చూసి మీలో ఎంతమంది స్ట్రాబెర్రీ ఫార్మ్కి విజిట్ చేశారో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ లేచాం కదా, సో మనీషాకి బాగా నిద్ర వచ్చేసింది, పడుకుంది. సో మోనిష్ని పడుకోమంటే పడుకోలేదు. సో మోనిష్ డే టైంలో మామూలుగానే పడుకోడు. యాక్చువల్గా బస్ జర్నీ అంటే బస్ ఎక్కగానే చాలా మంది త్వరగా నిద్రపోతారు కదా. సో నేను కూడా చిన్నప్పుడు అలానే చేసేదాన్ని, బట్ ఇప్పుడు మాత్రము రోడ్ జర్నీని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ జర్నీ మొత్తంలో అక్కడక్కడ మాకు కొన్ని చిన్న చిన్న విలేజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఆ వెదరు, ఆ చిన్న చిన్న హౌస్లు అయితే చాలా బాగున్నాయి. అండ్ సెటిల్ అయితే ఇలాంటి విలేజ్లో సెటిల్ అవ్వాలనిపిస్తుంది. అండ్ మనకి హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చేటప్పుడు మధ్య మధ్యలో అక్కడక్కడ బస్సు అవుతుంది కదా. సో అలాగే ఇక్కడ కూడా వెళ్లే దారిలో మధ్య మధ్యలో కొన్ని బస్ స్టాప్లు ఉన్నాయి, అక్కడక్కడ ఆగుతున్నారు. ఒక 5 minutes కొంతమంది దిగే వాళ్ళు దిగుతున్నారు, ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు. సో అందుకే 2 hours జర్నీ అయితే పడుతుంది. సో 10 minutesలో రీచ్ అవుతామనగా మాకు ఇన్వాల్ పార్క్ది పెద్ద బోర్డు సైన్ కనిపించింది. సో ఆ సైన్ చూసి మేము ఓకే నెక్స్ట్ స్టాప్ మందే అని చెప్పేసి అందరం రెడీగా ఉన్నాము. ఎందుకంటే ఈ బస్ స్టాప్ మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ బస్ స్టాప్కి వెళ్లాల్సింది వస్తుంది కదా. సో అందుకని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాము ఎక్కడ దిగాలి ఏంటి అని. అండ్ ఇన్వాల్ పార్క్కి ఎగ్జాక్ట్గా రీచ్ అయ్యాము. సో ఏంటి ఇక్కడ ఆపట్లేదు అనుకుంటూ ఉన్నాము, కానీ ఇన్వాల్ పార్క్కి కొంచెం ముందు ఉంది బస్ స్టాప్. సో అక్కడ బస్ అయితే ఆగింది. సో ఇదే బస్ స్టాప్ నేము. సో ఈ నేమ్ చూసుకొని మీరు ఆ బస్ స్టాప్ లో దిగాలని గుర్తు పెట్టుకోండి చాలు. సో మనకి ఎగ్జాక్ట్ గా ఈ అమ్యూజ్మెంట్ పార్క్ కి ముందే మనకి బస్ స్టాప్ ఉంటుంది. సో అక్కడే దిగుతాము. సో మళ్ళీ మనము కన్ఫ్యూజన్ అవసరం లేదు, నడవాల్సిన పని కూడా లేదు ఎక్కువ. అండ్ ఇక్కడే మనకి కనిపిస్తుంది కదా ఆ బోర్డు, ఇక్కడే కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. సో ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్స్ చాలా ఉన్నాయి. సో మేము వెళ్లాల్సింది ఇన్వాల్ పార్క్ కి. ఇక్కడ డైనోలాండియా అని కనిపించింది. సో ఎంక్వైరీ చేసుకుందామని వచ్చాము. సో ప్రైస్ వచ్చేసి నార్మల్ అయితే 64 zloty, రెడ్యూస్ ఏమో 54 zloty అని ఉంది. ఇక్కడే మాకు కన్ఫ్యూజన్ ఏర్పడింది. సో డైనోలాండియాకి వెళ్ళాలా, ఇన్వాల్ పార్క్ కి వెళ్ళాలా అని. సో ప్రైస్ టికెట్ వచ్చేసి రెండింటికి సపరేట్ గా ఉంది. సో మీకు తెలిసిందే కదా, వన్స్ మనము అమ్యూజ్మెంట్ పార్క్ లోపలికి ఎంటర్ అయ్యామంటే చాలా పెద్దగా ఉంటుంది. లోపల తిరగటానికి అవన్నీ రైడ్స్ అన్ని ఎక్కడానికి మినిమం ఫుల్ డే పడుతుంది కదా. సో రెండు చూసుకుందామంటే ఒకసారి కాదు. సో అందుకే మేము ఫస్ట్ స్టిక్ అయిన దానికే వెళ్ళాలి అని చెప్పేసి ఇన్వాల్ పార్క్ అయితే వెళ్తున్నాము. సో ఇది దీని పక్కనే అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఒక 3-4 అమ్యూజ్మెంట్ పార్క్స్ అయితే ఉన్నాయంట.
నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ డైనోలాండియాకి వెళ్ళొచ్చు అని చెప్పేసి ప్రజెంట్ అయితే ఇన్వాల్ పార్క్ అయితే వచ్చాము. సో ఇక్కడ టికెట్ కౌంటర్ బయటే ఉంది. సో టికెట్ ప్రైస్ వచ్చేసి రెడ్యూస్డ్ ఏమో 86 లోటి, నార్మల్ ఏమో 96 లోటి అయితే ఉంది. సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళకి ఫ్రీ టికెట్ అనమాట. సో పాప హైట్ చెక్ చేసుకుంటుంది. సో పాప హైట్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి సో మనీషాకు కూడా టికెట్ తీసుకోవాల్సింది వచ్చింది. యాక్చువల్గా మేము ఫ్రెండ్స్ అందరం వెళ్ళాము, అందరం కలిసి గ్రూప్ టికెట్ అయితే తీసుకున్నాము. టికెట్స్ పర్చేస్ చేసిన తర్వాత అందరికీ ఇలా హ్యాండ్ బ్యాండ్స్ అయితే ఇచ్చారు. సో లక్కీగా వెదర్ అయితే చేంజ్ అయిపోయింది, అందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇలా వెదర్ ఉంటే మనము ఎక్కడికైనా అమ్యూజ్మెంట్ పార్క్ వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా. సో మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే వెదర్ చెక్ చేసుకొని ఒకసారి వెళ్ళండి. కానీ ఈరోజు మార్నింగ్ నుంచి రైనీ ప్రొజెక్షన్ అయితే ఉంది, కానీ ఇప్పుడు మాత్రం వెదర్ బాగానే ఉంది. లోపలికి ఎంటర్ అవ్వగానే కొన్ని ఫన్ రైడ్స్ అయితే కనిపిస్తున్నాయి లెఫ్ట్ సైడ్ లో, అండ్ రైట్ సైడ్ లో మొత్తం మనకి మినియేచర్ వరల్డ్ అయితే కనిపిస్తుంది. ఒక్క టికెట్ కి వరల్డ్ మొత్తం ఒకేసారి చుట్టేయచ్చు. సో ఈఫిల్ టవర్ చూడడానికి అంత దూరం అంత ఖర్చు పెట్టుకుని వెళ్ళాము. పోలాండ్ లో ఇది ఉందని తెలిస్తే ఫస్ట్ ఇక్కడికి వచ్చే వాళ్ళము. ఈ మినియేచర్ వరల్డ్ ఎలా ఉంటుంది, లోపల ఏమేమి ఉంటాయి అనేది ఫుల్ వీడియో షేర్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, నాతో పాటు మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు.
ఎనర్జీలాండియా కంటే ఈ అమ్యూజ్మెంట్ పార్క్ చాలా బాగుంది. సో ఎందుకంటే ఎనర్జీలాండియాలో అన్ని రైడ్స్ పెద్దవాళ్ళకే ఉంటాయి, చిన్నపిల్లలకి ఉంటాయి, కానీ చాలా పెద్దది తిరగలేము. బట్ ఈ అమ్యూజ్మెంట్ పార్క్ ఎక్కువ దూరం లేదు, బట్ ఉన్న వరకు ఆ రైడ్స్ బాగున్నాయి అండ్ ఆ మినియేచర్ వరల్డ్ చూడటానికి చాలా బాగుంది.
మధ్యలో బ్రేక్ ఇవ్వడానికి మాకు ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్ అయితే కనిపించింది. సో అందరం కలిసి ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకొని కాసేపు బ్రేక్ అయితే ఇచ్చాము. అమ్యూజ్మెంట్ పార్క్ లో ఉన్న రైడ్స్ అన్ని ఫ్రీ అన్నమాట. సో మళ్ళీ ఎలాంటి టికెట్ పర్చేజ్ చేయని అవసరం లేదు సెపరేట్ గా లోపల. కానీ ఒకటి మాత్రము మనం టికెట్ పర్చేజ్ చేయాలి, అదేమో వాటర్ బోట్ రైడ్ అని ఉంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఈ రైడ్ కి మాత్రం మనం సెపరేట్ గా టికెట్ పర్చేజ్ చేసుకొని వెళ్ళాలి. అందుకే ఈ రైడ్ కి ఎవ్వరు వెళ్ళట్లేదు, ఖాళీగా ఉంది చూడండి. చిన్నప్పుడు మేజ్ పజిల్ ఆడేవాళ్ళము, గుర్తుందా? సో ఆ పజిల్లో ఎండ్ రూట్ కనుక్కోవాలి. సో పెన్సిల్ తో చాలా సింపుల్ గా గీసేవాళ్ళము, తప్పులుంటే మళ్ళీ అరేంజ్ చేసేవాళ్ళము. అలాగే ఇక్కడ మేజ్ పార్క్ అయితే ఉంది. ఈ మేజ్ పార్క్ పైనుంచి చూస్తే చాలా సింపుల్ గా ఉంది. సో ఈజీగా 10 minutes లో బయటికి రావచ్చు అని స్టార్ట్ అయ్యాము. సో లోపలికి వెళ్తుంటే చాలా ఫన్ గా ఎక్సైట్మెంట్ గా ఉంది. అండ్ చాలా మంది లోపలికి వెళ్తున్నారు కానీ ఎండ్ రూట్ కనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. యాక్చువల్ గా మేము పైన బ్రిడ్జ్ నుంచి చూసాం కదా, సో అక్కడ నుంచి చాలా వరకు గైడెన్స్ ఇస్తున్నారు కొంతమంది, కానీ గైడెన్స్ ఇచ్చినా గానీ ఎండ్ రూట్ కనుక్కోవడం చాలా కష్టంగా ఉంది. లోపలికి వెళ్తుంటే చాలా టర్నింగ్స్, ట్విస్ట్లు అవన్నీ వస్తున్నాయి. కానీ మేము ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే ఒక 10 నిమిషాల వరకు తిరుగుతూనే ఉన్నాము. మా ఫ్రెండ్ అటురండి ఇటురండి అంటుంది కానీ మా వల్ల కాలేదు అసలు. పైనుంచి మేము చూసినప్పుడు అందరూ అటు ఇటు తిరుగుతున్నారు, ఏంటి ఇంకా ఎండింగ్ వరకు రావట్లేదు, ఎందుకు అంత కష్టంగా ఉంటుందా అని అనుకున్నాము. కానీ లోపలికి వెళ్ళి నడుస్తుంటే మాకు కూడా అర్థమైంది ఫన్ కాదు కదా, ఫ్రస్ట్రేషన్ వచ్చేలాగా ఉంది. సో మళ్ళీ బ్యాక్ మేము ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికే వచ్చేసాము.
ఎక్కడికి ట్రిప్ వెళ్ళినా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి పర్చేజ్ చేస్తున్నాను. సో అలాగే ఇక్కడ కూడా ఉంటుందని అనుకున్నాను. సో లాస్ట్ లో ఒక షాప్ అయితే కనిపించింది. సో నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొందామని అనుకుంటే మా పాప నాకు పోటీగా టాయ్ కొనుక్కుంటా అని చెప్పేసి వచ్చేసింది. సో ఇక్కడ కూడా వదలలేదు. సో ఇక్కడ టాయ్ కలెక్షన్స్ అన్ని బాగానే ఉన్నాయి. అన్ని మనకి ఉండే టాయ్స్ అన్ని ఏంటంటే మనము మినియేచర్ వరల్డ్ చూసాం కదా, సో అలాగే ఇక్కడ మినియేచర్ టాయ్స్ అన్ని సపరేట్ గా ఉన్నాయి. ఈఫిల్ టవర్ చిన్నది, అలా తాజ్ మహల్ చిన్నది, అలాంటి టాయ్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రైస్ వచ్చేసి ఆ 50s లోటి బిలోనే ఉన్నాయి. సో నేనైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కోసం చూస్తున్నాను. సో మోనిష్కి ఏమో ఒకటి నచ్చింది, కానీ నాకు ఇన్వాల్వ్డ్ అని రాసింది కదా, సో అది బాగా గుర్తుగా ఉంటుందని చెప్పేసి అదైతే తీసుకున్నాను. మనకి స్టార్టింగ్ లోనే మనకి ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. సో ఫుడ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో మేము ఐస్ క్రీమ్స్ అయితే మళ్ళీ ఇంకోసారి పర్చేజ్ చేసి ఇంకా వెయిట్ చేస్తున్నాం. బాగా టైర్డ్ అయిపోయారు. సో ఇంకా ఆడాలనే ఉంది, కానీ ఇంకా వర్షం పడేలాగా ఉందని చెప్పేసి కాస్త బ్రేక్ ఇచ్చి ఇంక వెళ్ళిపోవాలని మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈవినింగ్ 4:30కి ఒక బస్ అయితే ఉంది. సో ఆ బస్ ని క్యాచ్ చేద్దామని అనుకున్నాం, ఎందుకంటే ఇంకా వెదర్ చేంజ్ అయిపోయింది, ఇంకా వర్షం పడుతుందేమో అని భయమేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో మార్నింగ్ దిగిన బస్ స్టాప్ కి ఆపోజిట్ లోనే ఇంకో బస్ స్టాప్ అయితే ఉంటుంది. సో అక్కడే బస్ అయితే వస్తుంది. సో అక్కడే బస్ ఎక్కాము. లోపల మళ్ళీ టికెట్ పర్చేజ్ చేసి బ్యాక్ ఇంటికైతే వెళ్తున్నాము. సో ఇంటికి వెళ్తుంటే మధ్యలో అయితే ఫుల్ వర్షం పడుతూ ఉంది. సో ముందుగానే గెస్ట్ చేసి స్టార్ట్ అయిపోయాము, లేదంటే అమ్యూజ్మెంట్ పార్క్ లోనే బాగా తడిచిపోయే వాళ్ళము. సో అదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Thanks for watching.